విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి Come in. Come in. భార్గవి భార్గవి నువ్వు బతికే ఉన్నావమ్మా నువ్వు బతికే ఉన్నావా నా పేరు భార్గవి కాదు మేడం, కావేరి. లేదమ్మా నువ్వు నా కూతురు భార్గవే. సారీ మేడం, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నేను మీ కూతురు భార్గవిని కాదు, కావేరిని. కన్న తల్లిని, నాకు తెలీదమ్మా నువ్వెవరో. నేను మీ కూతుర్ని కాను మేడం. నేను ఇక్కడ సూపర్ బజార్లో పనిచేస్తున్నాను. మా మేనేజర్ మీకు ఈ బిల్స్ ఇమ్మని పంపిస్తే వచ్చాను, అంతేకాని మీరెవరో కూడా నాకు తెలీదు. అలా అనకమ్మా, అందరిలాగే నేను కూడా నువ్వు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయావు అనుకున్నానే తప్ప నువ్వు బతుకుండొచ్చిన ఆలోచన కూడా నాకు రాలేదమ్మా. అన్ని విషయాల్లో ఎంతో తెలివైన దాన్ని అనుకునే నేను నీ విషయంలో ఎంతో మూర్ఖంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను భార్గవి. ఆ చిన్న ఆలోచన వచ్చుంటే ఎంత డబ్బు ఖర్చైనా నువ్వు ఎక్కడున్నా వెతికించి మరీ నా దగ్గరికి తీసుకొచ్చేదాన్ని. అది కాదు మేడం, నేను చెప్పేది కూడా కాస్త వినండి. నేను మీ భార్గవిని కాదు. కాదమ్మా, నువ్వు నా భార్గవే. చిన్నప్పటి నుంచి నిన్ను ప్రాణంగా చూసుకున్నాను. ఈ అమ్మ ఒడిలో ఎంతో ముద్దుగా మురిపంగా పెరిగావు. నేను నిన్ను గుర్తుపట్టలేనా అమ్మా? భార్గవి, నువ్వు వెళ్ళిపోయావు. నా అనేవాళ్లే లేక నేను ఈ లోకంలో ఒంటరిగా మిగిలిపోయాను. నిద్రలో కూడా ఈ అమ్మ నీ పేరే కలవరిస్తుందని తెలిసి కూడా ఇన్నాళ్ళు నాకు దూరంగా ఎందుకు ఉండిపోయావు? ఎక్కడో ఏదో అదృష్టం మిగిలే ఇన్నాళ్లకు మళ్ళీ నువ్వు తిరిగి వచ్చావు. అది చాలమ్మా నాకు. మేడం ప్లీజ్, మీరు అనుకుంటున్నట్టుగా నేను మీ కూతురు భార్గవిని కాను. మరి నువ్వు? నా పేరు కావేరి. మా ఆయన కాల్ ఆపరేషన్ కోసం ఈ మధ్యనే వైజాగ్ నుంచి వచ్చాం. దయచేసి బిల్స్ తీసుకుని నన్ను పంపించేస్తే బాగుంటుంది. అయితే నువ్వు నా కూతురు భార్గవి కాదన్నమాట. నువ్వెంత చెప్తున్నా నాకు నమ్మకం కలగడం లేదమ్మా. నువ్వు వచ్చా నా కూతురులాగానే ఉన్నావు. సరే, అనుకోకుండా కలిసావు. చనిపోయిన నా కూతురు తిరిగి వచ్చిందని అనుకుంటాను. నిన్ను నా కూతురులాగే చూసుకుంటాను. ఇక నుంచి ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా నీదే. నువ్వింక అక్కడ ఇక్కడ పనిచేయక్కర్లేదు. దర్జాగా నా కూతురులాగే హాయిగా బతకచ్చు. నీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను. నీ భర్త కాలు ఆపరేషన్ నేను చేయిస్తాను. అవసరమైతే అమెరికా అయినా పంపించి నీ భర్త కాలు బాగుపడేలా మీరిద్దరూ హాయిగా ఆనందంగా ఉండేలా చేస్తాను. మీ కూతురులా ఉన్నాన్ని మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి, నా భర్త కాలు ఆపరేషన్కి సాయం చేస్తానంటున్న మీ ఔదార్యానికి కృతజ్ఞురాలిని మేడం. ఏదోలా ప్రయత్నం చేసి ఆపరేషన్కి అయ్యే డబ్బు సంపాదించగల నమ్మకం నాకుంది. ఆ డబ్బు రాగానే ఆపరేషన్ అయిపోతుంది. మేము మా ఊరు వెళ్ళిపోతాం. నీ చేతికి డబ్బు వచ్చేటప్పుడు, నీ భర్త కాలు ఆపరేషన్ అయ్యేదెప్పుడు, ఆరోగ్యం బాగుపడేదెప్పుడు, మీరిద్దరూ మళ్ళీ ఆనందంగా ఉండేదెప్పుడు? ఇవన్నీ అంత తొందరగా జరిగే పనులు కావు. అందుకే నా మాట విను. నువ్వేమీ చేయనక్కర్లేదు. కొన్నాళ్ల పాటు నా కూతురుగా నటిస్తే చాలు. నటించాలా? అదేంటి మేడం? అదంతే. నేను చెప్పినట్టు చెయ్యి. నీ భర్త ఆరోగ్యంగా ఉండేలా చేస్తాను. నీ జాతకం మొత్తం మార్చేస్తాను. కూతురులా ఉండడానికి నటించడం దేనికి మేడం? నన్ను మీ కూతురే అనుకోండి. అలా కాదు కావేరి. కొన్నేళ్లుగా పగ ప్రతీకారంతో రగిలిపోతున్న నా మనసు చల్లబడాలంటే నువ్వు నా కూతురుగా నటించాలి. నేనెందుకు చెప్తున్నాను బాగా ఆలోచించు. నువ్వు డబ్బు సంపాదించి ఆపరేషన్ చేయించేంత వరకు నీ భర్తల కాళ్ళొప్పితో బాధపడాల్సిందేనా? అతను తొందరగా కోలుకోవాలని నీకు అనిపించడం లేదా? అందుకు అవకాశం నేను కల్పిస్తాను. ఉపయోగించుకో. ఈ దరిద్రం నుంచి బయటపడి హాయిగా నీ భర్తతో సుఖంగా ఉండు. ఏం చెయ్యాలి, ఎలా చేయాలన్నది నేను ప్లాన్ చేసి చెప్తాను. నువ్వు ఆ ప్లాన్ ప్రకారం చేస్తే చాలు.
ఇదంతా ఏమిటో నాకు అర్థం కావడం లేదు మేడం. ఆపరేషన్ కోసం ఇంతవరకు నువ్వు పడ్డ బాధలన్నీ, నీ భర్త ఆరోగ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో, నీకే అర్థం అవుతుంది. అయినా నేను నిన్నేమీ బలవంతం చేయడం లేదు. నేను నీకు సహాయం చేస్తాను, నాకు నువ్వు సహాయం చేసి పెట్టని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక తల్లి మనసులో ఉన్న ఆవేదన అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. ప్లీజ్ నా మాట కాదనకు. ఇదంతా ఎలా ఉన్నా నా భర్త ఆరోగ్యం నాకు ముఖ్యం మేడం. అందుకే చెప్తున్నాను, ఆపరేషన్ దృష్టిలో పెట్టుకుని నా మాట విను. నేను చెప్పినట్టు చెయ్యి. ఏమంటావ్? చెప్పు కావేరి. మీరు ఆ మాటిస్తే మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. ఓలమ్మో చిన్నమ్మగారా, రెండమ్మ రండి. ఓలాగున్నారమ్మా? అత్తయ్య గారు అందరూ బాగున్నారా? అంతా బాగానే ఉన్నారు. తవరేటమ్మా, ఈడకు రావడం మానేసినారు. మమ్మల్ని మర్చిపోనారేటి? అంతేలేండి, ఈ ఇంటి మకజమే అంతా. ఆ ఇల్లు, ఆ మనుషులు, ఓ పాలు వెళ్ళినోళ్ళకి మళ్ళీ తిరిగి రావాలనిపించదు. పోన్లేండి, తవరు సుఖంగా ఉన్నారు కదా, అది చాలు. మమ్మీ లేదా? ఆయ్ ఉన్నారండి పైన. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏ రాకూడదా? పొరపాటును కూడా రాకూడదు. నేను రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. నేనేం చెప్తే అది చేయాలి. అది మన అగ్రిమెంట్. ఇంతకాలం నేను మీరు చెప్పినట్టే చేస్తున్నాను, కానీ మీరు మాత్రం నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు. నా భర్త ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. కనీసం నా భర్త ఎవరో, ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. నేను నీలాగా సేల్స్ గర్ల్ని కాదు. నాకు 1,00,000 పనులుంటాయి. తీరిక దొరికినప్పుడు నీ భర్త ఆపరేషన్ విషయం ఆలోచిస్తాను. ఏమిటి మేడం మీరు అంటున్నది? మీకు తీరిక దొరికినప్పుడు నా భర్త సంగతి ఆలోచిస్తారా? ఇది చాలా అన్యాయం మేడం. ఆపరేషన్ వెంటనే జరగాలంటున్నారు డాక్టర్ గారు. లేట్ అయితే ఏమవుతుందని భయంగా ఉంది. ఈ విషయం చెప్పడానికి ఈ టైంలో వచ్చావా? నువ్వు ఇక్కడికి వచ్చావని ఎవరికైనా తెలిస్తే మొత్తం మన ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది. నిన్ను నమ్ముకున్న నాకు బూడిదే మిగులుతుంది. ఇప్పటికైనా నా భర్తకు ఆపరేషన్ జరగకపోతే నా బతికే బూడిదైపోతుంది. అది మర్చిపోతున్నారు మీరు. అందుకని నా పనులన్నీ వదులుకుని నీ భర్తను వెతుక్కుంటూ తిరగమంటావా? అలాగని ఎందుకంటాను మేడం? ముందు చెప్పినట్టుగా తగిన సహాయం చేయమని అడుగుతున్నాను. నా వెంట పడుతున్న ఓ రోగి నుండి డబ్బు తీసుకుని నన్ను నేను కించపరుచుకోలేక ఎలిజబెత్ ట్రస్ట్ నుంచి డబ్బు తీసుకోలేదు. సరిగ్గా అదే సమయానికి మీరు సహాయం చేస్తానంటే కేవలం నా భర్త ఆరోగ్యం కోసం మీరు చెప్పినట్టులా చేయడానికి ఒప్పుకున్నాను. పని మొదలయ్యే వరకు నా కూతురు అంటూ ఆప్యాయత కురిపించి ఇప్పుడు ఇలా మాట మార్చడం మర్యాదగా లేదు. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నా కూతురికి డబ్బు కోసం అక్కడెక్కడ పనిచేస్తూ బతికే నీకు పోలికేమిటి? నిజంగా నా కూతుర్ననే అనుకుంటున్నావా? మన అనుబంధం నా కూతురిగా నేను చెప్పినట్టు చేయడానికే, అంతేకాని నీ మీద నిజంగా ప్రేమాభిమానాలు కురిపిస్తారని కల్లో కూడా అనుకోకు. మీరిలా మాట తప్పుతారనుకోలేదు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని ఆ ఇంటికి వెళ్ళగానే లక్ష్మీదేవి లక్షణాలు వచ్చేసాయా? న్యాయం, అన్యాయం, మర్యాద, మాట తప్పడం అని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అసలు నేనిప్పుడు ఏ సహాయం చేయనన్నా నువ్వు నన్ను చేయగలిగింది ఏమీ లేదు. అంతవరకు వస్తే నేను చేయాల్సిందేదో నేను చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించాల్సిన అవసరం నాకు లేదు. నా మనసులో ఉన్న బాధను చెప్తున్నాను. మీరు సహాయం చేయకపోతే ఆ లక్ష్మీదేవి గారికి నేను మీ కూతుర్ని కాదని, ఇదంతా మీరు ఆడిస్తున్న నాటకం అని చెప్తాను. అలాగే మీరు ఈ నాటకం ఎందుకు ఆడిస్తున్నారో ఆ నిజం కూడా బయట పెడతాను. నాకు కావాల్సింది మీ ఆస్తులు, అంతస్తులు కాదు, నా భర్త ఆరోగ్యం. దానికోసం ఎంతకైనా తెగిస్తాను. వెరీ గుడ్. నా కూతురు భార్గవి కూడా ఇలాగే ధైర్యంగా తను చెప్పదలుచుకుంది సూటిగా చెప్పేది. మనిషివే కాదు, మాటల్లో కూడా నా కూతుర్ని మురిపించావు. అనుకోకుండా వచ్చిన ఈ డబ్బు, హోదా నీలో ఏమన్నా మార్పు తెచ్చాయేమో, నీ భర్తని మర్చిపోయేలా చేశాయేమోనని చిన్న టెస్ట్ పెట్టాను అంతే.
అందులో సక్సెస్ అయ్యావు. నీ భర్తని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు మరోసారి తెలిసేలా చేశావు. ఈ రోజు ఈ మాటిస్తే తిరిగి వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఏ క్షణంలో నిన్ను చూసి నా కూతురు అన్నానో అప్పటి నుంచి నువ్వు నా కూతురువే, ఎప్పటికీ నా కూతురువే. నీ కష్టాలు కన్నీళ్లు కూడా నావే. అంచేత నువ్వు ఏదేదో ఊహించుకుని అనవసరంగా కంగారు పడిలా రాకు. రేపే వెళ్ళి నీ భర్త ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. నా మీద నమ్మకం ఉంచు. నువ్వు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం రావచ్చు. తొందరగా వెళ్ళడం మంచిదే. హలో, ఎవరు? నేను మిస్సెస్ రోజేని మాట్లాడుతున్నాను. ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? భార్గవితో మాట్లాడాలి. మీ అమ్మాయి భార్గవి కదా, లైన్లో ఉండు, పిలుస్తాను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను ఫోన్ చేసింది నా పెద్ద కూతురు భార్గవి కోసం కాదు. మీ మావయ్య దీపక్ని పెళ్లి చేసుకున్న నా రెండో కూతురు భార్గవి కోసం. సరే, పిలుస్తానుండు. అత్తయ్య, నీకు ఫోన్. హలో. ఓ, మీరా ఆంటీ? చెప్పండి, ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు భార్గవి? క్వైట్ హ్యాపీ ఆంటీ. నాకు కావాల్సింది అదేనమ్మా. నువ్వెప్పుడు అలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. ఏమిటి, మీరు ఇవాళ బయటికి ఎక్కడికి వెళ్ళలేదా? అలాగా. బయటికి సీరియస్గా ఉంటారు గాని మీరు జోకులు బాగా వేస్తారా ఆంటీ? అవును, కరెక్ట్గా చెప్పారు. ఏముంది, ఇంట్లో పనులు చూసుకోవడం, తర్వాత ట్రస్ట్కు వెళ్ళి రావడం, మళ్ళీ ఇంట్లో పనులు, అంతే. ఇంకెన్నాళ్ళు భార్గవి? నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. నీ సిన్సియారిటీ నాకు తెలుసు. నాకెన్నో బిజినెస్లున్నాయి. ఇంకా ఎంతకాలం అని చేస్తాను. ఓ మంచి రోజు చూసి నీకు భార్గవికి మొత్తం అప్పచెప్పేసి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. నా కూతురు విషయంలో నువ్వు చేసిన త్యాగానికి ఈ రకంగానైనా కొంత రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. మన మధ్య రుణాలు తీర్చుకోవడాలు ఏమిటంటీ? పెద్దవారయ్యుండి కూడా మీరు నన్ను ఇలా పొగడ్డం ఏమీ బాలేదు. మీరు నేను కొత్తగా కలవలేదుగా. మన పరిచయం ఎప్పటితో. ఒకప్పుడు మీరు నాకు చేసిన సహాయాలు నేను మర్చిపోలేను. ఆ కృతజ్ఞత నాకెప్పటికీ ఉంటుంది. అలా అనుకు భార్గవి. ఎవరైనా చెప్పినా నువ్వు కాదంటే నా కూతురు ఆ ఇంట్లో అడుగు పెట్టేదే కాదు. నేను చెప్పిన విషయం గుర్తుందా భార్గవి? అఫ్కోర్స్ నువ్వు మాటిస్తే మర్చిపోవనుకో. అయినా ఆతృత కొద్దీ అడుగుతున్నాను. భార్గవి ప్రవర్తనకి నేనెంత బాధపడుతున్నానో, ఎంతగా కుమిలిపోతున్నానో భార్గవికి చెప్పావా? ఏవంది? ఇంకా నేను తన శత్రువునేనని మొండిగా వాదిస్తోందా? ఎలాగైనా నువ్వే మళ్ళీ నా కూతురు నన్ను అర్థం చేసుకునేలా చేయాలి. మా ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని చెరిపేయాలి. తల్లి మనసు తెలిసిన దానివి కాబట్టి నన్ను అర్థం చేసుకోగలం. అందుకే భార్గవికి ఎలాగైనా నచ్చజెప్పి మళ్ళీ మా ఇద్దరిని కలపాలి. దాని గురించి మీరేం వర్రీ అవ్వకండి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. సరైన టైం కోసం చూస్తున్నాను. ఆ టైం రాగానే మీకు హ్యాపీ న్యూస్ చెప్తాను. ఆ బాధ్యత నాది, ఓకేనా? సరే ఆంటీ, ఉంటాను. బాయ్. భార్గవి, నాతో ఫోన్లో మాట్లాడే స్థాయి ఉందా నీకు? నన్ను కాదని నా కూతురు స్థానంలోకి వచ్చిన నిన్ను అక్కడ ఎక్కువ కాలం ఉండనిస్తాననుకోకు. ఇప్పుడున్న కార్పొరేట్ స్థాయి నుంచి నేను మళ్ళీ కిందకి లాగి అమ్మ ఆపరేషను, చెల్లి చదువని ఎంత దరిద్రం అనుభవించావో అక్కడికే పంపిస్తాను. ఇది అంతం కాదు, ఆరంభం. ఈ ఫోనే నీ పతనానికి పునాది. మావయ్య, ఇక్కడున్న కంప్యూటర్ ఇంజనీర్స్ అంతా ఫారిన్ ప్లేస్మెంట్ కోసం ట్రై చేస్తుంటే అక్కడున్న నా ఫ్రెండ్స్ మనం ఆఫర్ ఇస్తే మన కంపెనీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. అందులో ఇద్దరైతే వెంటనే వచ్చేస్తామంటున్నారు. నువ్వేం చెప్పావు? మీతో మాట్లాడి ఏ విషయం చెప్తానన్నాను. అలాగా? మనకు బాగా అనుభవం ఉన్న సీనియర్ స్టాఫ్ కొంతమంది కావాలి కదా. వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ తెలియజేస్తూ ఫార్మల్గా అప్లికేషన్ పంపించమను.
మన అవసరాన్ని బట్టి తప్పకుండా అకామిడేట్ చేద్దాం. థ్యాంక్ యూ మావయ్య. వాళ్ళలో చాలామంది ఈ ఫీల్డ్లో బాగా అనుభవం ఉన్నవాళ్లే, కాబట్టి తప్పకుండా మనకు ఉపయోగపడతారని అనుకుంటున్నాను. నిజమే దీపక్, బట్ వన్ థింగ్. ఏమిటి మావయ్య? అంత ఎక్స్పీరియన్స్ ఉందంటే వాళ్ళు మంచి జీతాలతో మంచి పొజిషన్లో ఉండుంటారు. మనం ఎక్కువ జీతాలు ఇచ్చినా అక్కడితో కంపేర్ చేస్తే తక్కువే అనిపిస్తుంది. తీరా వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఆ విషయంలో డిసప్పాయింట్ అవ్వకూడదు. నీ ఫ్రెండ్స్ కాబట్టి మొహమాటంతో చెప్పలేరు, అలాగని మనమిచ్చిన జీతాలతో సరిపెట్టుకోను లేరు. అది వాళ్ళకి మనకి కూడా ఇబ్బంది కలిగించే విషయం. అంచేత ఈ విషయాలన్నీ వాళ్ళకి ముందే క్లియర్ చేసేస్తే తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఇచ్చే జీతాలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకి నచ్చి ఒప్పుకుంటే తప్పకుండా తీసుకుందాం. పిలిచి ఉద్యోగం ఇచ్చినందుకు వాళ్ళు బాధపడకూడదు, మనము బాధపడకూడదు. కరెక్ట్ మావయ్య, నేను వాళ్ళతో మాట్లాడతాను. నువ్వు మాట్లాడు, దాన్ని బట్టి మనం ఓ నిర్ణయం తీసుకుందాం. అలాగే మావయ్య. తర్వాత రోజు నీకో విషయం చెప్దామనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఏమిటి మావయ్య? ఇది మన కొత్త కంపెనీకి సంబంధించిన ఫైల్. కంపెనీ రిజిస్ట్రేషన్స్ దగ్గర నుంచి మనం కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. నేను ఆఫీస్లో రెగ్యులర్గా ఉండను. టూర్లని, కాన్ఫరెన్స్లని ఏదో పని మీద తిరుగుతూ ఉంటాను. అంచేత మన కొత్త ఆఫీస్ ఓపెన్ అయ్యే వరకు ఈ ఫైల్ ఇక్కడ ఉంచడం మంచిది కాదు. మన కంపెనీ జాతకం మొత్తం ఈ ఫైల్లోనే ఉంది, మోస్ట్ కాన్ఫిడెన్షియల్. కాబట్టి ఇది మీ ఇంట్లో ఉంటేనే సేఫ్. అంచేత ఈ ఫైల్ నువ్వు తీసుకెళ్ళి ఇంట్లో జాగ్రత్తగా పెట్టు. అలాగే మావయ్య, నేను డైరెక్ట్గా ఇంటికే వెళ్తున్నాను. దీన్ని జాగ్రత్తగా ఉంచమని చెప్తాను. ఉంటాను మావయ్య. మంచిది, వెళ్ళిరా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్.